హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రోహిట్ టెక్ బుక్. స్టార్టింగ్లో బర్త్డే స్టాటస్ వీడియో చూస్తారు కదా, అది ఎలా చేయాలి వాళ్ళ ట్యూటోరియల్లో చెప్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా పర్సనల్ ఇన్స్టాగ్రామ్ అండ్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీరు అక్కడి నుంచి మెసేజ్ చేస్తే మీ డౌట్స్ క్లారిఫై చేస్తాను. అండ్ మన ఛానల్ సంబంధించిన అప్డేట్స్ అన్ని మీరు నా టెలిగ్రామ్ ఛానల్ నుంచి తెలుసుకోవచ్చు. అండ్ మనం యూజ్ చేసే మోడ్ ఏపీకేస్ అన్ని నా టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి, టాప్లో పిన్ చేసి ఉంటాయి చూడండి. కైన్మాస్టర్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుని ప్లస్ ఐకాన్కి వెళ్ళి 6:9 రేషియో తీసుకొని ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ వీడియోని ఇంపోర్ట్ చేసుకున్నాం. దీంట్లో కొన్ని యానిమేషన్స్ చేయాలి. అంటే బ్రష్ స్ట్రోక్ వచ్చినట్టు ఈ యానిమేషన్, అంటే ఇక్కడ ఒక స్మోక్ యానిమేషన్ ఉంటుంది, ఈ యానిమేషన్ ఇక్కడ చేయాలి. ఇవి కొంచెం ప్రాసెస్ టైం పడతాయని నేను మీకు ఆల్రెడీ వీడియోలో పెట్టేసేస్తున్నాను. మీరు కరెక్ట్గా స్మోక్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే 5 సెకండ్కి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ పాయింట్ పెట్టేసుకోండి. అంటే మనకి పర్సన్ విజిబుల్ అయ్యే యానిమేషన్ అండ్ హ్యాపీ బర్త్డే టెక్స్ట్ కరెక్ట్ ఇక్కడే పర్సన్ విజిబుల్ అయ్యే యానిమేషన్ ఏమో ఈ పాయింట్ ముందు వస్తుంది, హ్యాపీ బర్త్డే టెక్స్ట్ ఏమో కరెక్ట్గా పాయింట్ దగ్గర వస్తుంది. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్లో పర్సన్ ఇమేజ్ ఇంపోర్ట్ చేసుకున్నాం. బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ ఇంపోర్ట్ చేసుకున్నాక ఫస్ట్ మీరు మిడిల్లో ఏదైతే పెడదాం అనుకుంటున్నారో ఆ ఫోటోని ఇలా ఇక్కడ తెచ్చేయండి. తెచ్చి జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకొని దీన్ని సగానికి క్రాప్ చేసేయండి. క్రాప్ చేసాక దీన్ని సెంటర్లో కొంచెం అలా జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకున్నాక ఒక ఫోటో ఏమో మిర్రర్ ఆప్షన్ యూజ్ చేసి రొటేట్ చేయండి. అంటే ఒకళ్ళు రైట్ సైడ్ చూసినట్టు, ఒకళ్ళు లెఫ్ట్ సైడ్ చూసినట్టు లుక్ అనేది బాగుంటుంది. ఇలా కరెక్ట్గా మీకు నచ్చిన పొజిషన్ ప్లేస్ చేసుకొని వీటిని లాస్ట్ వరకు ఎక్స్టెండ్ చేసేయండి. ఎక్స్టెండ్ చేసాక ఇప్పుడు ఈ స్టెప్ కేర్ఫుల్గా చూడండి. ఫస్ట్ ఇమేజ్ క్లిక్ చేసి ఇక్కడ క్రాప్ ఆప్షన్ కనబడుతుంది కదా, ఇది క్లిక్ చేసి మాస్క్ ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసి దీన్ని ఒక 35 పెట్టేసుకోండి. అంటే కొంచెం బ్యాక్గ్రౌండ్ కలిసినట్టు వస్తుంది అన్నమాట. నెక్స్ట్ మేజర్ ఇమేజెస్ కూడా అలాగే చేయండి. క్రాప్ ఆప్షన్ ఓపెన్ చేసి 35 పెట్టేసుకోండి. పెట్టేసుకున్నారు కదా, మూడు ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలిసినట్టు ఉంటాయి. చేశాక మీరు 3 దగ్గర ఒక పాయింట్ పెట్టుకోండి. మళ్ళీ అంటే మనకు ఒక మార్క్లో గుర్తుంటుంది అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ సెంటర్ ఇమేజ్ ఉంది కదా, క్లిక్ చేయండి. డాష్బోర్డ్ కానీ కీ ఆప్షన్ కనబడుతుంది కదా, అది క్లిక్ చేసి ఫస్ట్ ఇక్కడ స్టార్టింగ్లో రెడ్ పాయింట్ వస్తుంది, దీన్ని కొంచెం జరిపి ఇక్కడ మళ్ళీ రౌండ్ మీద ప్లస్ లాగా కనబడుతుంది కదా, ఆ కీ యాడ్ చేయండి. యాడ్ చేసి స్టార్టింగ్లో రెడ్ పాయింట్ వచ్చేసి ఈ ఇమేజ్ని ఫుల్ జూమ్ చేసేయండి. అంటే మనకి యానిమేషన్ అనేది ఎలా వస్తుంది. నెక్స్ట్ బ్లూ కలర్ షర్ట్ ఇమేజ్ ఉంది కదా, దానికి కూడా సేమ్ కీ ఆప్షన్ ఎనేబుల్ చేసి దీని తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఎనేబుల్ చేయండి. మళ్ళీ స్టార్టింగ్ వచ్చేసి ఇది లెఫ్ట్ సైడ్ చూసినట్టుంది కదా, సో దీన్ని మొత్తం ఇలా రైట్కి చెప్పేయండి. స్టార్టింగ్ వచ్చేసి ఇలా వస్తుంది మనకి యానిమేషన్ అనేది. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ చూసినట్టు బ్లాక్ జాకెట్ ఉంది కదా, ఇది కీ ఆప్షన్ ఎనేబుల్ చేసి ఇది కూడా ఈ 2 యానిమేషన్స్ అయ్యాక ఎక్కడ వస్తుందో అక్కడ చూసి ఒక కీ యానిమేషన్ ఇవ్వండి. నేను మళ్ళీ స్టార్టింగ్కి వెళ్ళి దీన్ని ఇటు సైడ్ జరిపేసుకోండి. చూసే మనకి యానిమేషన్ అనేది ఇలా వస్తుంది, లుక్ బాగుంటుంది. ఇక్కడ దాని ఫోటో యానిమేషన్ అయింది. నెక్స్ట్ కరెక్ట్గా ఈ స్మోక్ ఎక్కడ స్టార్ట్ అవుతుందని పాయింట్ పెట్టాం కదా, ఇక్కడ
తీసుకున్నాక దీన్ని లాస్ట్ వరకు ఎక్స్టెండ్ చేసేయండి. హ్యాపీ బర్త్డే టెక్స్ట్ ఇలా ఉంది కదా, దీన్ని ఇక్కడ ప్లేస్ చేయండి. ఇలా కరెక్ట్గా సెంటర్లో ఉంచినట్టు కరెక్ట్గా స్మోక్తో కలిసి పొజిషన్ కరెక్ట్గా స్మోక్ రివ్యూ దీన్ని కొంచెం ఎదురు చెప్పండి. కరెక్ట్గా స్మోక్ రివ్యూ తీసి అక్కడ ఒక కీఫ్రేమ్ యాడ్ చేయండి. స్టార్టింగ్ కీఫ్రేమ్కి వచ్చేసి దీన్ని ఏం చేస్తానంటే అలా ఫుల్ రొటేట్ చేసి బాగా జూమ్ చేసి ఇలా లాస్ట్కి ఎక్కడికైనా పెట్టేసుకోండి. చూడండి యానిమేషన్ అనేది ఇలా వస్తుంది. కరెక్ట్గా బ్రష్లోకి ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే 11 సెకండ్లకి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ పాయింట్ పెట్టుకుని ఒక 13 దగ్గర మన నేమ్ అనేది పెట్టుకున్నాం. మళ్ళీ లేయర్కి వెళ్ళండి. నేమ్ అనేది పిక్సెల్లో క్రియేట్ చేశాను. నేను దేంట్లో చేసుకోవచ్చు, అది కూడా అదే చెప్తాను. జస్ట్ ముందు యానిమేషన్ కొనాలి. జస్ట్ దీన్ని జూమ్ చేసుకొని ప్లేస్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ దీన్ని లాస్ట్ వరకు ఎక్స్టెండ్ చేశాక బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేసి యానిమేషన్స్ ఉంటాయి కదా, ఇన్ యానిమేషన్కి వెళ్ళి స్కేల్ డౌన్ అని ఉంటుంది చూడండి ఆప్షన్ అక్కడ, అది క్లిక్ చేయండి. 5 సెకండ్స్ కన్నా ముందే పెట్టేసుకోండి, అంటే ఫాస్ట్గా వస్తుంది. చూడండి ఇది మన టోటల్ వీడియో యానిమేషన్. ఇప్పుడు ఈ నేమ్ అనేది అలా క్రియేట్ చేసుకోవాలి చూద్దాం. ప్లస్కి వెళ్ళి ఎడిట్ ఫోటో క్లిక్ చేయండి. బ్యాక్గ్రౌండ్ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్నాక టెక్స్ట్కి వెళ్ళండి. టెక్స్ట్కి వెళ్ళి మీకు నచ్చిన ఏదైనా టైప్ చేయండి. బ్యాడ్ బాయ్ టైప్ చేసి టిక్ ఇచ్చేయండి. ఇచ్చేసాక ఫాంట్స్ ఇంకా 3 ఫాంట్స్ ఉంటాయి కదా, మై ఫాంట్స్కి వెళ్ళండి. ఇవన్నీ నేను ఇంపోర్ట్ చేసుకున్నాయి. ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలంటే యాడ్ ఫాంట్స్కి వెళ్ళి యాడ్ ఫాంట్స్ అని ఉంటుంది, ఆప్షన్ వస్తుంది. మీ ఫైల్స్ మీరు ఫాంట్స్ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాక ఇప్పుడు ఇది ఒక ఫాంట్ ఉంది, జస్ట్ డౌన్లోడ్స్కి వెళ్తే ఇలా ఫైల్స్ కింద వస్తాయి. క్లిక్ చేయండి. క్లిక్ చేసి సెలెక్ట్ చేస్తే ఫాంట్స్ అనేవి దాంట్లోకి యాడ్ అయిపోతాయి. అలా కొంచెం ఇప్పుడు జస్ట్ మీరు ఒక ఫాంట్ సెలెక్ట్ చేసుకోండి. ఫాంట్ సెలెక్ట్ చేసుకొని స్ట్రోక్ ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసాక బ్లాక్ కలర్ ఇచ్చేయండి, వైట్ కానీ మీకు నచ్చిన కలర్. వైట్ ఇద్దాం, ఫాంట్ కలర్ వచ్చేసి బ్లాక్ పెట్టుకోండి, లుక్ బాగుంది. ఇలా మనం ఫాంట్ క్రియేట్ చేస్తాం. దీన్ని సేవ్ చేసుకుని మనం PNG ఫామ్లో సేవ్ అవుతుంది. డైరెక్ట్ మనం దాంట్లో పెట్టుకోవచ్చు. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి. Stay tuned to my channel for more interesting updates and stuff. Thank you.